నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి వేరియస్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 6 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే మనకి చూసుకుంటే ఇవి 2 విధాలుగా అయితే రావడం జరిగిందంటే 2 వేరియస్ వేలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి, అదైతే మీరు గుర్తుంచుకోండి. అయితే మనకి చూసుకుంటే ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది మనకి మార్చి 31వ తారీఖుగా మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి ఫార్మిస్టు, డీజరు, చౌకీదారు, సాఫీవాలు, పీడబ్ల్యూడి కూలీస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి పే స్కేల్ చూసుకుంటే మినిమం 5,200 రూపాయల నుండి మాక్సిమం 20,200 రూపాయల వరకు ఉంది. అలవెన్సెస్ అయితే కలుపుకొని మనకి 25,000 వరకు శాలరీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైతే ఫార్మసిస్ట్ ఉందో దీనికి 10th క్లాస్, అదేవిధంగా డిప్లొమా అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి 4th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి చూసుకుంటే మొత్తం మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. పే స్కేల్ అనేది 19,900 రూపాయలు ఉంది. అదేవిధంగా అలవెన్సెస్ అయితే కలుపుకొని దగ్గరగా మనకి 25,000 రూపాయల వరకు పే స్కేల్ ఉంది. ఏవైతే లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయో ఇందులో మనకి చూసుకుంటే ఒకటి ఎస్సీకి, ఒకటి ఓబీసీకి రిజర్వ్ అయితే చేశారు. మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్సీకి రిజర్వేషన్ చేసిన పోస్టులో మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలకి ఏజ్ మెన్షన్ చేశారు. ఏదైతే ఓబీసీకి రిజర్వేషన్ పోస్ట్ ఉందో దానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అయితే చూసుకుంటే మనకి ఏవైతే 4th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటికైతే మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అభ్యర్థులు అంటే జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి పోస్టులు ఉన్నాయి. కానీ ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ లో జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి పోస్టులు అయితే లేవు. టోటల్ గా మనకి చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా మనకి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏదైతే లోయర్ డివిజనల్ క్లర్క్ ఉందో ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ కి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లో టైపింగ్ వచ్చి ఉండాలని, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ప్రస్తుతం మీకు టైప్ వచ్చినా రాకపోయినా మీకు జాబ్ అయితే పొందే టయానికి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. దీనికి సంబంధించి ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు, సర్టిఫికేట్ అయితే అడగలేదు. కాబట్టి ప్రస్తుతానికి మీకు టైపింగ్ రాకపోయినా ఒకవేళ మీరు జాబ్కి అప్లై చేసి ఎగ్జామ్లో కూడా క్వాలిఫై జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పట్లోపు మీకు టైపింగ్ అయితే రావాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి రీజనింగ్, ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటాయి. మొత్తం మనకి 4 కేటగిరీలకు అయితే ఉన్నాయి. మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి అదేవిధంగా ఏవైతే ముందు చెప్పిన పోస్టులు ఉన్నాయో వీటికి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అప్లికేబుల్ అవుతాయి. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. మనకి చూసుకున్నట్లయితే పోస్టులకి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. అదేవిధంగా ఇది డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో ఈ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి. ఇక్కడ మీ డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ వేసి మీరు పోస్ట్ అయితే చేయాలి. అంటే మీరు పోస్ట్ ఏ విధంగా చేయాలంటే రిజిస్టర్ పోస్ట్ చేయాలి. దానిపైన 25 రూపీస్ స్టాంప్ అనేది కూడా అటాచ్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. తర్వాత మీ నేమ్, మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, మేల్ అంటే జెండర్ అంటే మేల్ అంటే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ గార్డియన్ లేదా మీ ఫాదర్, మీ హస్బెండ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మెర్చువల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా లేదా, నేషనాలిటీ, రిలీజన్ అంటే క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఏవైతే మీ సర్టిఫికేట్స్ ఉంటాయంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఉంటాయో అవైతే వీటికి అటాచ్ చేయాలంటే లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి. ఇక మనకి చూసుకున్నట్లయితే ఏవైతే మీకు రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి వేరే పోస్టులు ఉన్నాయో వాటికి కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ అయితే చేయాలి. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను ఈ నోటిఫికేషన్ కి సంబంధించి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు లోయర్ డివిజనల్ క్లర్క్ కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లోనే మీకు నోటిఫికేషన్ లోనే అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఏవైతే మిగిలిన కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయో వీటికి అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ అవైలబుల్ గా ఉండదు. అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి కూడా సపరేట్ లింక్ ఇస్తాను రిమైనింగ్ పోస్టులకు సంబంధించి. మీరు అక్కడ నుంచి ఆ పోస్టులు కూడా అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు అయితే షేర్ చేస్తే మిగిలిన ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే చూపించి వాళ్ళైతే అప్లై చేస్తారు. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ కాకపోయినా ఎవరికైనా యూస్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.